ఇండిపెండెన్స్ డే మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమ్మాయిలకి స్వతంత్రంగా తిరిగేది వచ్చింది కాబట్టి మన ఇండియాలో చాలా ఇతర కంట్రీ లాగా ఎట్లా అయితే అమ్మాయిలు అంత స్వేచ్ఛ ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే అమ్మాయిలు స్వేచ్ఛ ఉన్నారు. సో ఇది వరకు ఆడవాళ్ళు రోడ్ల మీద అర్ధరాత్రి తిరిగితే తక్కువ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి బయట తిరుగుతున్నారు. మరి ఇప్పుడు అబ్బాయిలు బయట తిరిగినట్టు అమ్మాయిలు తిరిగితే తప్పు అని అంటారు కదా, అది ఎందుకు ఇప్పుడు అమ్మాయిలకి ఎంత స్వేచ్ఛ ఉందో అబ్బాయిలు కూడా, అబ్బాయిలకి ఎంత స్వేచ్ఛ ఉందో అమ్మాయిలకి కూడా సేమ్ స్వేచ్ఛ ఉంది, ఈక్వల్ గా ఉంది. సో అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు కదా, ఇద్దరు సమానమే. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది అంటారు? మనకి ఇప్పుడే వచ్చింది మన వెనక అయితే, ఎందుకంటే ఇదివరకు అమ్మాయిలకి స్వేచ్ఛ ఉండేది కాదు. సో ఇప్పుడు అందరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక్కడే ఇండిపెండెన్స్ వచ్చింది అన్నమాట. మరి ఇప్పుడు మీరు అమ్మాయిల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అదే అమ్మాయిలు స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు అబ్బాయిలు ఎందుకు చంపేస్తున్నారు? అబ్బాయిలు ఎందుకు చంపేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారండి, ఎవరు చెప్తాం, ఒకరికి తెలియకుండా ఒకరు మెయింటైన్ చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అట్లానే ఉన్నారు కదా, అమ్మాయి ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నారు. సో అమ్మాయిలు ఈక్వల్ గా ఉన్నారు, అబ్బాయిలు ఈక్వల్ గా ఉన్నారు. కానీ అబ్బాయిలు ఎవరిని చంపట్లేదు కదా, కానీ ఈ రీసెంట్ డేస్ లో చెప్తారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా చంపుతున్నారు. అంటే ఈ జనరేషన్ లో ఎక్కువగా చూసుకుంటే రీసెంట్ గా సిమెంట్ డ్రమ్ అని, లేదా కుక్కర్ అని, లేకపోతే ఇంకోటి హనీమూన్ అని, లేదంటే తాడుగట్ట అని, కరెంట్ షాక్ అని, ఇలా రకరకాలుగా అబ్బాయిల టార్గెట్ చేసి చంపేస్తున్నారు కదా. అంటే ఎలా చంపాలో తెలియక కొత్తగా సర్చ్ చేస్తున్నట్టున్నారు, కొత్తగా ట్రై చేస్తున్నట్టున్నారు. అంటే అబ్బాయిలు సారీ అంటే అమ్మాయిలు ఇలా ఎంత వైల్డ్ గా తయారవడం వల్ల కారణాలు ఏంటంటారు? కారణాలు ఏంటంటే మనం పెరిగే వాతావరణం, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మంచిగా పెంచుకోవడం వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నారు. మళ్ళీ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, ఫ్రెండ్స్ వల్ల కూడా అట్లాగే తయారవ్వచ్చు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ అనేది ఒక మెమొరీ అంతే. మరి ఆ లవ్ ని మెమొరీగా తీసుకోకుండా, ఒక తీపి జ్ఞాపకాలుగా తీసుకోకుండా, అదే ప్రేమ కోసం తల్లిదండ్రులే చంపేస్తున్నారు కదా. రీసెంట్ గా మనం చూసాం జీడిమెట్లలో ప్రేమ కోసం అని చెప్పి తల్లిని సుత్తుతో కొట్టి మరీ కూడా చంపేయడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ ఎక్కువయ్యి సూసైడ్ చేసుకోవడం, వేరే వాళ్ళని చంపడం అది తప్పు. ప్రేమ అనేది మనం ప్రేమించాలి, అవసరం లేదు, ఇష్టం లేదనుకో వాళ్ళ స్వేచ్ఛగా వదిలేయాలి. జస్ట్ వాళ్ళు అది మెమొరీ అనుకునే ఉండాలి తప్ప ప్రేమ కోసం మనం చర్చుకోవడం లేకపోతే వేరే వాళ్ళు చంపడం అది ప్రేమ. మరి అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పి అమాయకమైన భర్తలు చంపేస్తున్నారు. మన గతంలో మేఘాలయలో హనీమూన్ లో చూసాం, ఒక భర్తను అంత దారుణంగా కిరాతకంగా బాయ్ ఫ్రెండ్ కోసం చంపేశారు కదా. దాని గురించి మీరేం చెప్తారు? అమ్మాయిలు ఎందుకు ఇంత దారుణంగా ఓడిగడుతున్నారు? వాళ్ళు నిజంగా లవ్ అయితే నిజంగా ఎవరు బ్రతకాలనేది జస్ట్ అది కలిసి బ్రతకాలను రాసుకుంటారు, కానీ వీళ్ళు ఇలాగా దాన్ని మంచిని చెడుగా చేసి వాళ్ళు చంపడం అనేది అది కరెక్ట్ కాదు. నేనైతే ఇంట్రెస్ట్ చేయను. ఇప్పుడున్న జనరేషన్ లో రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువ అంటే ఇల్లీగల్ ఎఫెక్ట్స్ అనేవి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మనకి ఇష్టమే. నాకు తెలిసి మ్యారేజ్ కంటే రిలేషన్షిప్ కే నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే విడిపోతాం. అదే మ్యారేజ్ చేసుకుని వేరే వాళ్ళని చంపడం అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళ గురించి అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల కూడా కొంతమంది పిల్లలు చనిపోతున్నారు, భర్తలు చనిపోతున్నారు కదా. చనిపోతున్నారు, కానీ అది ప్రేమ ఎక్కువైపోయి చనిపోతున్నారు. ఆ ప్రేమని ఒకరి ద్వారా ఒకరు అర్థం చేసుకోక అది సాడిజం గా తయారవి వాళ్ళని చంపేసుకునే స్థితికి వచ్చారు. అది ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఇటువంటి హత్యలు చేయడానికి, ఇటువంటి తప్పుదో పట్టడానికి అంటారా? అదే అని మనం ఎందుకు అనుకుంటాం? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, కానీ అది మంచిగా ఉపయోగించుకోవాలి కానీ చెడుకు ఉపయోగించుకోకూడదు. సో అందరూ మంచిగా ఉండాలి. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అమ్మాయిలు అందరూ స్వేచ్ఛగా ఉండండి, కానీ ఆ స్వేచ్ఛని మంచిగా ఉపయోగించండి కానీ చెడుకు ఉపయోగించద్దు. సో మీరు హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మీరు చేసుకునే భర్తలు హ్యాపీగా ఉండాలి, మీరు ప్రేమించే లవర్ హ్యాపీగా ఉండాలి. అంతే, అందరినీ సంతోషంగా చూసుకోవాలి. ఒక మాటలో అమ్మాయిలు మంచోళ్ళ, అబ్బాయిలు మంచోళ్ళు? ఇద్దరు మంచోళ్ళే. మరి ఎందుకు ఈ దారుణాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంతమంది అబ్బాయిలు బలైపోతున్నారు కదా? తల్లిదండ్రులు పెంచే దాని విధానం బట్టి, మన పెరిగే వాతావరణం బట్టి, కాలేజ్ అండ్ స్కూల్లో ఫ్రెండ్స్ బట్టి ఇట్లా తయారవుతారు. ఒక మాటలో ఇండిపెండెన్స్ డే గురించి ఏం చెప్తారు మీరు? స్వతంత్రం వచ్చినందుకు మీరు ఏం చెప్తారు? ఒక మాట. నేను స్వతంత్రం వచ్చినందుకు హ్యాపీగానే ఉన్నాం. అమ్మాయిలకు కూడా స్వేచ్ఛ వచ్చింది. సో అబ్బాయిలంతా అమ్మాయిలు కూడా ఈక్వల్ గా ఉన్నారు అన్నిటిలోనూ. ఏ ఉద్యోగాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, ఎందులైనా సరే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సేమ్ ఉంటారు. రైట్.